వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ది 31/12/2024 నుండి ది 20/1/2025 వరకు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తరువాత వచ్చే శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని పేరు. ఆనాడు ముక్కోటి దేవతలు వైకుంఠంలోని ఉత్తరద్వారం నుండి శ్రీ మహావిష్ణువుని దర్శించుకున్న శుభ సమయం కాబట్టి వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. విశేష పుణ్యప్రదమైన ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసే శ్రీరామ దర్శనం భక్తకోటికి ముక్తిప్రదం. ది 31/12/2024 నుండి ది 8/1/2025 వరకు శ్రీ స్వామివారికి రోజుకి ఒకటి చప్పున దశావతార అలంకారాలు కొనసాగుతాయి. ది 9/1/2025 సాయం సమయంలో పవిత్ర గోదావరిలో జానకిరాముల జలవిహారం హంసాలంకృత తెప్పపై సాగే తెప్పోత్సవం. ది 10/1/2025 తెల్లవారుజామున 5 గంటల నుండి 6 గంటల వరకు ఉత్తమోత్తమైన ఉత్తమ ఫలితాలను ఇచ్చే ఉత్తర ద్వార దర్శనం నిర్వహించబడుతున్నాయి. ద్వార దర్శనం టికెట్లు www.bhadraద్రి.telangana.gov.in లభిస్తున్నాయి. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోండి. ఎంతో వైభవంగా జరిగే వైకుంఠ ఏకాదశి మహోత్సవాలకు విచ్చేయవలసిందిగా సాదరంగా సభక్తికంగా భక్తజనానికి స్వాగతం పలుకుతూ శ్రీరామ సేవలో కార్యనిర్వహణాధికారి శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం భద్రాచలం. జై శ్రీరామ్. నెల్లూరుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మాజీ కౌన్సిలర్ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్, రాజరాజేశ్వరి కేబుల్ నెట్వర్క్ వ్యవస్థాపకులు కోడూరు వెంకట రాఘవరెడ్డి నిన్న రాత్రి కన్నుమూశారు. నెల్లూరులో రాజరాజేశ్వరి కేబుల్ నెట్వర్క్ పేరుతో కేబుల్ టీవీ రంగంలో సంచలనం సృష్టించిన రాఘవరెడ్డి మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. అశ్రు నయనాలతో అభిమానులు, స్నేహితులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ ఖాజాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇయర్ ఎండింగ్ లో కూల్చివేతలతో హైడ్రా హడలెత్తించింది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ నిర్మాణాలు ఎలా కూల్చివేస్తారంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. హడావుడిగా కూల్చివేతలు చేసి తమను రోడ్డు మీద పడేశారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే దుకాణాలను ఎలా ఖాళీ చేయాలంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా నోటీస్ ఇచ్చిందా? నిన్న ఇచ్చి వాళ్ళు తీసేస్తున్నాడు. 24 గంటల మొదటి దగ్గరికి ఇచ్చిండా? అలా అయితే అక్కడ ఇవ్వాలి, మరి అవన్నీ పీకాలి, అక్కడ పీకాలి. ఎన్ని పీకట్లేదు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు సార్. ఈరోజు నేను ఎలమంద గ్రామానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్న మీ ఉత్సాహం, మీ అభిమానం చూస్తే నేను ఎంత ఎక్కువ పనులు చేసినా అవి తక్కువే అవుతాయి. అంత అభిమానం చూపించారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు. నేనైతే ఒకప్పుడు మీరు చూసుంటారు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పరదాలు కట్టేవాళ్ళు, ముఖ్యమంత్రి వస్తున్నా అంటే పెద్ద పెద్ద ఆడంబరాలు చేసేవారు. ఈ చుట్టుపక్కల మా తమ్ముడు చెప్తే చెట్లు కొట్టేసేవాళ్ళు. చెట్లు పెట్టాలి, ఎప్పుడన్నా ఒక ప్రజాప్రతినిధి ఆదర్శనేత వస్తే, అట్లా కాకుండా చెట్లు కొట్టేసేవాళ్ళు. హెలికాప్టర్లో పోయినా కూడా చెట్లు నరికేసేవాళ్ళు. ఏం చేస్తాయో నాకు తెలియదు అప్పట్లో. ఇంకో పక్కన ఎక్కడెక్కడి నుంచో మనుషులు తోలుకొచ్చి
బలవంతంగా కూర్చొని పెట్టేవాళ్ళు, పారిపోతా ఉంటే కందకాలు దివేవాళ్ళు చుట్టూరు పారిపోకుండా. ఇలాంటి చాలా వింతలు విచిత్రాలు చాలా చూసాం. ఈరోజు నేను వచ్చింది సాదా సీదాగా ప్రజల ముఖ్యమంత్రిగా, మీ స్నేహితుడుగా, మీ హితోభిలాషిగా ఇక్కడికి వచ్చానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. నేను వచ్చింది మీ స్థితిగతులు తెలుసుకోవడానికి వచ్చాను, మీ కష్టాల్లో బాధల్లో భాగం పంచుకోవడానికి వచ్చాను. అధికార యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేపించే దిశగా పనులు చేయడానికి వచ్చాను. మీ ముఖాల్లో ఆనందం చూడడానికి వచ్చాను. 5 సంవత్సరాల్లో ఈ ఊర్లో ఎవరు నవ్వు ఉండరు, నవ్వితే కూడా ఆ రోజు ఉండేవాళ్ళు మీ మీద కేసులు పెట్టేవాళ్ళు. నవ్వడానికి కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి, బయట పోవడానికి కూడా విధి లేని పరిస్థితి. అక్కడి నుంచి ఈరోజు చూస్తే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఏ ఇంటిలో కష్టం వచ్చినా వాళ్ళ ఇంట్లో నేను ఒక ప్రాణ స్నేహితుడిగా ఉండి వాళ్ళని కాపాడుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంగళ నీరాజయామి ఆగమనీయం నమస్పయామి. సంత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. యజమానస్య పితృదేవతాభ్యో నమః. మంగళ నీరాజయామి. నీరాజనానంతరం ఆగమనీయం. కన్యాకుమారిలో సముద్రం నీటిలో ఉన్న వివేకానంద మండపం తిరువళ్లవర్ విగ్రహాన్ని కలిపేలా నిర్మించిన ఫైబర్ గ్లాస్ అద్దాల వంతెనను సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు ఉన్న ఈ వంతెన నిర్మాణంతో వీక్షకులకు సందర్శనం మరింత సులభం కానుంది.